మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరం చూసాం కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట ఒక్క నిమిషం అందరూ లాస్ట్ మినిట్స్ మనకు 20 minutes అని జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో ఆయన కళ్యాణ్ రామ్ గారికి బ్యాక్ బోను మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఎందుకనంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఫస్ట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. తర్వాత కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు కాంబినేషన్ సీన్స్, మీరు ప్రతి సీను ఎందుకు వాళ్ళు సపరేట్గా ఉన్నారనేది మీరు వన్స్ ఆన్ స్క్రీన్ చూడాలా. ప్రతి సీను చాలా ట్విస్ట్ ఉంటుంది, ప్రతి ఎమోషన్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. ప్లస్ ఇంకోటి దీంట్లో బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. క్లైమాక్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో 20 minutes, అది 20 minutes కూడా కాదు, 10 minutes ఒక తల్లి కోసం కష్టపడే ఒక నిమిషం తల్లి కోసము ఎంత ప్రయత్నిస్తాడంటే ఒక తల్లి కోసం నిజంగా నేను చెప్తున్నాను, మీరు చూడండి సినిమా ప్రతి ఒక్కరు నేనే చెప్తున్నా 20 minutes సినిమా మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్. బీజిఎం అజినేష్ లోక్నాథ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్కి. ఎస్పెషల్ చాలా బాగుంది క్లైమాక్స్. చూడాలి, తల్లి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు చూడాలి. లాస్ట్ 20 minutes చించేశాడు. అసలు మీకు ఊహించలేని విధంగా ఉంది ట్విస్ట్ లాస్ట్లో, అద్భుతంగా ఉంది. బాధ్యత అద్దిరిపోయింది. బాధ్యతగా సినిమా చూడండి, బాధ్యతగా. అన్నా ఒక్కటే చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని సినిమా చూడవచ్చు. ఖచ్చితంగా ఒక కొడుకు ఒక తల్లిని ప్రేమిస్తే ఏ లెవెల్కి వెళ్తాడు అనేది సినిమా ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒక్కటే చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని దేవరా సినిమాకి ఎట్లా అయితే కాలర్ ఎత్తుకొని సినిమా చూడొచ్చు అని ఎన్టీఆర్ గారు చెప్పారు. సేమ్ ఇదే సినిమాని కాలర్ ఎత్తుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు ఒక తల్లిని ఒక కొడుకు ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారు కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎత్తుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ దేవర తర్వాత నందమూరి ఫ్యాన్స్కి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ మీల్స్ లాగా ఈ సంవత్సరం సమ్మర్ మీల్స్ వచ్చింది. అసలు అతను ఒకడే వింటేజ్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా తీయాలి. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ మెయిన్గా బీజిఎం బాగా ప్లేస్ అయింది. క్లైమాక్స్ ఒక్కటి చాలన్న, క్లైమాక్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్, మీరు ఖచ్చితంగా చూడవచ్చు. అంతే అన్న, నేను చెప్తాను అన్న, ఈరోజు టీ షర్ట్ వేసుకొని వచ్చాను కానీ షర్ట్ వేసుకొని వచ్చింటే కాలు రగరేసేవాడిని అన్న. అది ఎన్టీఆర్ చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాలు మాత్రం సినిమా ర్యాంప్. అది ఒక తల్లికి ఒక కొడుకు మధ్యలో ఉన్న సినిమా, అది ఇలా ఉంటుంది. ఇలాంటి సినిమాలు నందమూరి వాళ్ళు తప్ప ఇంకెవ్వరు తీయలేరు. ఇది మాత్రం ఒకటే మాట, ఇది నందమూరి వాళ్ళ తప్ప ఇంకెవ్వరు తీయలేరు అన్న. సూపర్ అన్న, మామూలు లేదు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు క్లైమాక్స్ అయితే అసలుకి వేరే లెవెల్. అసలు కేర్ ర్యాంప్ సినిమా అంటే ఇదన్న. మెయిన్ థింగ్ కెమెరా వర్క్ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చింపి పారదొబ్బారు. మెయిన్ థింగ్ బీజిఎం చిత్తగొడిసారు అసలు. ఎన్టీఆర్ నిజం చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎంత బీజిఎం ఇస్తారో అంత బీజిఎం ఇచ్చారు సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం మాత్రం చిత్తగొడిసారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది బ్రో. నచ్చితే ఒకళ్ళే చెప్పి సినిమా మీరు కూడా రండి వాళ్ళతో పాటు, ఎందుకు చెప్పావురా అని అడిగినందుకు లాస్ట్ క్లైమాక్స్ చూపించి తర్వాత వాడితో మాట్లాడండి. నచ్చితే ఒకళ్ళే చెప్పండి, నచ్చకపోతే 1000 మందికి చెప్పండి. బ్రహ్మరాంబ థియేటర్ దగ్గరికి రండి. ఎక్కడ నచ్చలేదో నాకు చెప్తే నేను అమౌంట్కి 3 అమౌంట్ రిఫండ్ ఇస్తా. అది ఎన్టీఆర్ ఆ రోజు అన్నాడు, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ అన్నది నేను ఎగరేసి చెప్తున్నా సినిమా చూడండి అని. ఎగరేసినట్టు ఇదిగో ఎగరేసి చెప్తున్నాం. నందమూరి ఫ్యాన్స్కే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. చెయ్యండి అని కూడా, అది జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సినిమా మట్టికి చాలా అద్భుతంగా ఉన్నది. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మట్టికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నదన్న. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు అయితే మట్టికి. అండ్ విజయశాంతి గారు
విజయశాంతి గారి యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నదన్న. నిజంగా ఒక హీరో లాస్ట్లో క్లైమాక్స్ సీన్ చూస్తే మట్టికి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాల మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారన్న. ఫైట్ మాస్టర్స్ కానీ బీజిఎం కానీ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఊపిరిపోసిందని చెప్పుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే విజయశాంతి గారి పెర్ఫార్మెన్సు, కళ్యాణ్ అన్న పెర్ఫార్మెన్సు మహా అద్భుతంగా ఉన్నది. బీజిఎం కూడా చాలా బాగున్నది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. నిజంగా చెప్తున్నాను, ఈ సంవత్సరం కాలర్ ఎగరేసి చెప్తున్నాను, నందమూరి నామ సంవత్సరం. కాలర్ ఎగరేసి నందమూరి అభిమానిగా చెప్తున్నాను. రాబోయే అఖండ కానీ, రాబోయే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కానీ, ఇప్పుడున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కానీ 3 సినిమాలతోని ఈ 2025 నందమూరి నామ సంవత్సరం. జై ఎన్టీఆర్, జై నందమూరి, జై కళ్యాణ్ అన్న. అనిపించినా సరే ఓవరాల్గా స్టైలిష్ మేకింగ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. విజయశాంతి గారు కాకుండా ఇండియన్ హిస్టరీలో ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేరు. చాలా పవర్ఫుల్గా అనిపించింది ఆ క్యారెక్టర్. హీరో గారి కంటే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ విజయశాంతి గారికి పడ్డాయి. చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. కొంచెం రొటీన్ అయినా సరే చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా అయితే చూసాం. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు చెప్పిన క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో అలాంటి క్లైమాక్స్ అయితే రాలేదు. చాలా షాకింగ్ ఉంది, చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. నందమూరి వాళ్ళకి మంచి హిట్ పడినాడు. చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ కూడా చాలా స్టైలిష్గా చూపించాడు. డైరెక్ట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్ట్గా ఇవ్వచ్చు. చాలా బాగా చూపించారు. విజయశాంతి గారైనా సరే, కళ్యాణ్ రామ్ అయినా సరే చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూస్తాను ఫీల్ అయితే వచ్చింది. ఇందులో మదర్ సెంటిమెంట్ కానీ పటాస్లో ఉండే ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక 15 మినిట్స్ ఒక మదర్ సెంటిమెంట్ సీన్ వస్తే వస్తుంది. చాలా బాగుంది ఓవరాల్గా. ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఆ బీజం కొంచెం రొటీన్ అనిపించింది. కానీ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా అందరూ న్యాయం చేశారు. ఒక సాంగ్స్ విషయం తప్పి మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఇంకేదో ఒక సాంగ్ ఉండాలి, ఆ సాంగ్ మిస్ చేసినట్టున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది. ఏదైనా సినిమాకి హైలైట్ అని చెప్పుకోండి క్లైమాక్స్ ఆ ఒక షాట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎంత తెలివైనా సరే ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బాగుంది, చాలా బాగుంది. మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చాలా అంటే చాలా బాగుంది. అంటే కళ్యాణ్ రామ్ గారి నుంచి ఇలాంటివే కదా కోరుకునేది. ఎందుకంటే ఆయన ఏయో డిఫరెంట్ జానర్స్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా నార్మల్ కమర్షియల్ మూవీస్ చేస్తే ఆయన ఎప్పుడో టాప్ లెవెల్లో ఉండేవాడు ఆయన. కానీ ఏంటంటే కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ ఏదో కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ దారిలో వెళ్ళిపోతారు. కానీ కమర్షియల్గా చేస్తే ఆయన రిజల్ట్ ఇట్లాగే ఉంటుంది ఖచ్చితంగా. సో నాకైతే ఎక్కడ కూడా 2 గంటల 25 నిమిషాలు ఆగింది, డల్గా ఉంది అనిపించలేదు. మొత్తం కూడా చాలా రేజీ స్క్రీన్ ప్లే. అలాగే డైరెక్టర్ గారు చానాళ్ళ క్రితం ఎప్పుడో రాజా చేవేస్తాను ఒక సినిమా తీశారు, అది ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. కానీ ఇది మాత్రం ఆయన ఏదో చాలా టైం తీసుకుని అంటే ఫుల్ ప్రిపేర్డ్గా ఒక కమర్షియల్ సినిమా అంటే ఇట్లాగే ఉండాలి అనే విధంగా ఆయన రాసుకొచ్చారనమాట ప్రదీప్ చిలుకూరి గారు. సో దానికి ఆయన డైరెక్షన్తో పాటు ఇటు బీజిఎం అజనీష్ లోకనాథ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్గా కుదిరింది. సో ఇంకా చెప్పాలి అంటే ఓవరాల్ అసలు కళ్యాణ్ రామ్ గారికి చాలా మంచి బ్లాక్ బస్టర్ పడింది. మదర్ సెంటిమెంట్ మనం విజయశాంతి గారి యాక్టింగ్ మనం చెప్పక్కర్లా. ఆవిడకి ఏ రోల్ ఇచ్చినా ఆవిడ 100% జడ్జిమెంట్ చేస్తారు. సో ఆవిడతో పాటుగా ఇటు ఎమోషన్ పండించడానికి అట్లాగే సేమ్ కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే ఆయన నార్మల్గా ఉండేదానికి సినిమాలో మనం చూస్తాం డిఫరెంట్. అంటే బయట ఆయన చాలా వేరుగా ఉంటారు. అసలు ఈ సినిమాలో మాత్రం సినిమాకి వచ్చేసరికి ఆయనకు మరి ఆ పరకాయ ప్రవేశం ఎలా వస్తుందో కానీ సినిమాకి ఆయన చూపించే వేరియేషన్ లుక్స్లో కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో కానీ సో అసలు టాప్ నాచ్ అనమాట. ఆయన్ని మన డైరెక్టర్లో స్టార్ డైరెక్టర్లు మరి ఆయన చేయడో వాళ్ళు వచ్చి చేయరో కానీ స్టార్ డైరెక్టర్లు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ బడికి ఇంకా సో బిగ్ లెవెల్లో ఉండేవాడు అనమాట కళ్యాణ్ రామ్ గారు. ఇంకా ఆయన చేసే సినిమాలకు మనం ఈ రివ్యూలు ఇట్లాంటివన్నీ చేసినా కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆయన ఇది చేయాలనుకుంటే అదే చేస్తాడు. చిన్న సినిమా చిన్న డైరెక్టర్తో చేయాలనుకుంటే చిన్నదే చేస్తారు. పెద్దగా చేయాలి అంటే బింబిసారా లాగా ఉంటుంది, ఇలాగ కూడా ఉంటుంది రిజల్ట్. సో చాలా రోజులకి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి బింబిసారా తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడింది. సో ఇంకా తిరుగు లేకుండా మన ఎన్టీఆర్ గారు చెప్పినట్టు నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కూడా కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు. ఎందుకంటే ఆ మాట అనేది అభిమానులని మాట పడనివ్వకుండా హీరోలు చేస్తున్నారు. సో ఫెయిల్యూర్స్ అనేది చిన్న చిత్తగా ఉండొచ్చు కానీ ఒక సినిమా హిట్ అయితే అభిమానుల కన్నా ఎక్కువ పండగ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో కళ్యాణ్ రామ్ గారు అయితే ఖచ్చితంగా ఈ సినిమాతో కాలర్ ఎగరేయించారు అభిమానులకి. సో చాలా బాగుంది. ఫ్యామిలీస్తో ఎంజాయ్, ఎక్కడ వల్గారిటీ లేకుండా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు సినిమాని. సో కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు అండ్ ఈ క్లైమాక్స్ గురించి నాకు తెలిసి సోషల్ మీడియాలో గట్టిగా రచ్చ అవుతుంది. సో అది ఎక్కడ లీక్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ గురించి చాలా బాగా వచ్చింది. డిఫరెంట్ క్లైమాక్స్ టాలీవుడ్లో ఇటు మరి ఇంత ముందే ఉన్న పాత సినిమాలో చేశారు కానీ ఈ జనరేషన్లో అయితే ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. సో ఒక తల్లి కొడుకు ఎమోషన్తో సినిమా మొత్తాన్ని లాగడం అంటే అంత ఈజీ కాదు. సో చాలా బాగా తీసుకెళ్లారు. ఎక్సలెంట్గా ఉంది సినిమా. తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం క్లైమాక్స్లో చూడాలండి. చాలా పవర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది. తల్లి కొడుకు ప్రతి కొడుక్కి ఒక తల్లికి కొడుకు ఎట్లా ఉంటారో అలాగే ఉన్నాడు. చాలా మంచి అద్భుతం. చాలి అన్నది నెంబర్ 1గా చూపించాడు.
అయ్యో నెంబర్ 1 అసలు మీరు నీకు ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుద్ది సీన్ వెళ్ళే కొద్ది యాక్టింగ్ కూడా ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి దండం పెట్టేస్తాం మనం ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చాలా బాగుంది సాంగ్స్ ఉన్నాయి 2 సాంగ్లు కూడా చాలా బాగున్నాయి బీజిఎం దాని అమ్మ సూపర్ ఉంది బీజిఎం అంటే చాలా బాగుంది పటాస్ మళ్ళీ రిపీట్ అయింది నందమూరి అన్న కళ్యాణ్ రాము మళ్ళీ బొమ్మ అదిరిపోయింది బొమ్మ బ్లాక్ బాస్టర్ జై కళ్యాణ్ రామ్ జై నందమూరి విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ అన్న ఇద్దరు పోటాపోటీగా బొమ్మ బ్లాక్ బాస్టర్ ఒక్కటే మాట అదిరిపోయింది బొమ్మ రాసి పెట్టుకోండి కళ్యాణ్ రామ్ ఖాతాలో ఇంకొక హిట్ చాలా బాగుందన్న నిజంగా అంటే సినిమా చూద్దామని వచ్చాను కానీ విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్కి డైరెక్టర్ టేకింగ్కి మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోయి వెళ్తున్నాను సినిమాకి మాత్రం అంటే చాలా రోజులు అయిందన్న అంటే ఒక పటాస్ చూసిన తర్వాత అతని నుంచి అంటే బింబిసార్ వచ్చింది కానీ అది కొంచెం ఎమోషన్స్లో రన్ అవుతుంది ఈ మూవీలో అయితే మాస్ ఎలిమెంట్స్ చింపి పడేశారు చాలా బాగుంది మూవీ అయితే ఫుల్ మీల్స్ అండి అన్న వెళ్ళి ఇంకా కాంబోలు తినొచ్చు అందరు కలిపి నాన్ వెజ్ కాంబో తిన్నట్టే లిటరల్లీ బుఫే తిన్నట్టే చాలా బాగుంది అంటే విజయశాంతి గారిని అయితే అంటే ఇంకెవరిని ఊహించుకోలేనన్న నేను ఆ రోల్లో అయితే ఇంక విజయశాంతి గారు తప్ప ఇంకెవరు చేసినా సినిమా చూసేవాళ్ళు కాదు ఆవిడ కోసం నందమూరి కళ్యాణ్ రామ్ గారి కోసం సినిమాని అలా చూసుకొని అలా వచ్చేయచ్చు అన్న బీజిఎం అయితే పిచ్చ పీక్స్ అంటే క్లైమాక్స్ అయితే ఇంకా నువ్వు ఎన్ననుకో ఏదనుకో అంటే నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేయవు ఇంకా క్లైమాక్స్ అంటే మనం ఇంకెవరు కాదన్న నందమూరి ఫ్యామిలీ గారు తప్ప ఇంకెవరు ఆ క్లైమాక్స్ చేసినా ఎవరు ఒప్పుకోరన్న అలాంటి మూవీ మంచి మూవీ సరదాగా వచ్చి చూసేయచ్చాను మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి నో బోరింగ్ అన్న అలా వెళ్ళిపోతూ ఉంటుంది యాక్షన్ సీన్లు కానీ బ్యాక్గ్రౌండ్ స్కిన్లు కానీ తర్వాత ఫస్ట్ వచ్చే సాంగ్ కానీ కళ్యాణ్ రామ్ యాక్షన్ విజయశాంతి గారి యాక్షన్ ఏం జరుగుద్ది తల్లికి కొడుకుకి మధ్య అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ సీన్ ఏంటి నెక్స్ట్ ఏంటి మళ్ళీ మధ్యలో విలను బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఫైట్లు ఏంటి అని క్లైమాక్స్ అయితే 20 minutes క్యాక్ అన్న ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు చాలా బాగుంది మీరు దయచేసి 1వ రోజు పబ్లిక్ టాక్ 2వ రోజు పబ్లిక్ టాక్ 3వ రోజు పబ్లిక్ టాక్ 4వ రోజు పబ్లిక్ టాక్ 5వ రోజు పబ్లిక్ టాక్ వద్దు సినిమా చాలా బాగుంది ఇదే పబ్లిక్ టాక్ ఓకే బాయ్ అన్న జై నందమూరి జై కళ్యాణ్ రామ్ అంటే కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి సినిమా మొత్తానికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ ఒక్కటే అసలు క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ కళ్యాణ్ రామ్ వింటేజ్ కళ్యాణ్ రామ్ కనిపించారు అతను ఒక్కడేలో ఎంత యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఉందో సేమ్ అదే పెర్ఫార్మెన్స్ ఉంది అండ్ మెయిన్గా యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ ప్లస్ అయ్యాయి అండ్ అనిరుద్ బీజిఎం కూడా బాగా ప్లస్ అయింది వింటేజ్ విజయశాంతి గారు కనిపించారు అసలు క్లైమాక్స్ ఒక్కడన్నా నిజంగా సినిమా నిలబెట్టిందంటే క్లైమాక్స్ సినిమా ఇక్కడ స్లోగా అనిపించలేదు కానీ క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్ బీజిఎం అనిరుద్ అంటున్నా అజనీష్ లోకనాథ్ ఎక్సలెంట్ కొట్టారు బాగా కొట్టారు నిజంగా